పంట పొలాల్ని నాశనం చేస్తున్నాయి, రైతుల్ని పిచ్చెక్కిస్తున్నాయి. మొత్తంగా ఖమ్మం రైతుల్ని కోతులు పరేషాన్ చేస్తున్నాయి. ఓవైపు దిగుబడులు తగ్గి నష్టాలు చవిచూస్తుంటే మరోవైపు కోతులు ఉన్న పంటను పీక్కు తింటున్నాయి. దీంతో రైతులు లబోదీబోమంటున్నాడు. వానరాల బెడదను తగ్గించడానికి కోతులు పెట్టే వ్యక్తులు నియమించుకున్నప్పటికీ ఫలితం పెద్దగా కనిపించట్లేదు. దీంతో రైతులు ఓ కొత్త ఆలోచన చేశారు. కాస్త ఖర్చైనా సత్ఫలితాన్ని ఇస్తోందంటున్నారు. ఇంతకీ ఏంటా ఐడియా? సర్కస్లో మాత్రమే కనిపించే చింపాంజీ ఇలా పంట పొలాల్లో హల్చల్ చేస్తోంది. దట్టమైన అడవుల్లో తిరగవలసిన ఈ జంతువు ఇలా జనావాసాల మధ్య సంచరిస్తుంది. అయినప్పటికీ ప్రజల్లో ఎవరికీ ఎలాంటి భయం లేదు. పైగా ఇవి తిరుగుతున్నందుకు వాళ్ళు చాలా ఆనందిస్తున్నారు. నిజానికి ఇవి ఒరిజినల్ చింపాంజీలు కావు. కొంతమంది మనుషులు ఇలా కావాలనే చింపాంజీ డ్రెస్ వేసుకుని తిరుగుతున్నారు. ఇదేదో వినోదం కోసం చేస్తున్న పని కాదు. వీళ్ళకిది ఉపాధి, రైతులకు అవసరం. కారణం కోతులు. అవును, కోతుల బెడద నుంచి తప్పించుకునేందుకు ఇలా కొంతమంది రైతులు ఈ చింపాంజీ మనుషుల్ని తమ గ్రామానికి రప్పిస్తున్నారు. వానరాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంటలను కోతులు తినేస్తున్నాయి. పత్తి, మిరప, మొక్కజొన్న ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని పంటలను కోతులు దెబ్బతీస్తున్నాయి. ఎంతో కష్టపడి ఖర్చు పెట్టి పండిస్తున్న పంటలు ఇలా కోతుల పాలవ్వడంతో రైతులు లబోదిబోమంటున్నారు. దీంతో పల్లెల్లో కోతుల బెడద తగ్గించుకోవడానికి డబ్బులిచ్చి మరీ ఇలా మనుషుల్ని పెట్టుకుంటున్నారు. ఈ మనుషులే చింపాంజీలు, గొరిల్లాలుగా మారుతున్నారు. ఇలా డ్రెస్ వేసుకొని పొలాల్లో, గ్రామాల్లో తిరుగుతుంటారు. చింపాంజీ రూపంలో ఉన్న మనుషుల్ని చూసి కోతులు పారిపోతున్నాయి. ఫలితంగా పంట తమకు దక్కుతుంది అని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పని కోసం రైతులు కాస్త ఖర్చు చేయవలసి వస్తుంది. ఇలా పొలాల్లో, గ్రామాల్లో తిరిగేందుకు ఈ వ్యక్తులకు రోజుకు 1000 రూపాయలు చెల్లిస్తున్నారు. 5 నుంచి 10 మంది రైతులు తలా కొంత చందాలు వేసుకుని ఈ పని చేస్తున్నారు. రోజుకు వచ్చేసి ఇప్పుడు ఒక 8 మంది 10 మంది రైతులు ఉంటారు చుట్టుపక్కల. వాళ్ళందరూ కలిసేసి ఇప్పుడు నేను ఒక 200, ఆయన ఒక 200 అలా ఇచ్చేసి అతనికి ఒక 1000 రూపాయలు ఇచ్చేసి రోజు కూలి. అది ఒక అర్ధగంట వేసుకుంటేనే మనిషి మొత్తం తడిసిపోతుండు. అంత ఇబ్బందులు ఉండి కూడా ఆయన దానికి రానంటుండు. వచ్చి అతి బతిమలాడి చేయించుకుంటున్నాం మేము. అయినా కానీ వస్తుండు, బాగా హెల్ప్ చేస్తుండు. ఇది సత్ఫలితాలను ఇస్తోంది. దీంతో ఖమ్మం జిల్లాలో చాలా ప్రాంతాల్లో రైతులు ఈ విధంగా చేస్తున్నారు. కోతుల నుంచి పంటలను కాపాడుకుంటున్నారు. అటు చింపాంజీ వేషం వేయడం వల్ల కొంతమందికి ఉపాధి కూడా దొరుకుతుంది. రఘునాథపాలెం, మంచుకొండ, కారేపల్లితో పాటు అనేక మండలాల్లో రైతులు ఇదే ప్రయోగం చేస్తున్నారు. చాలా ఇబ్బందిగా ఉందండి, మాకు తట్టుకోలేకపోతున్నాం. కోతులు మనుషులను కూడా కరవటానికి వస్తున్నాయండి. మిరప చెట్లు మొత్తం గుల్ల చేస్తున్నాయి. పత్తి చేలు కూడా అంతే గుల్ల చేస్తున్నాయి. ఎకరానికి 2 క్వింటాలు అవుతుందో లేదో కూడా తెలియదండి మాకు. పత్తి అంత నాశనం చేస్తుందండి కోతులు. ఒకటి గొరిల్లా డ్రెస్ తెప్పించామండి అందరం రైతులు మాట్లాడుకొని. తలా రైతులు మనిషికి ఒక 100, 150 ఇచ్చి ఒక మనిషిని కూలి పెట్టుకొని అన్ని చేలు తిరిగేటట్టు ఆయన తిరిగి గెదిస్తాడండి. ఆ గొరిల్లా డ్రెస్తోని భయపడి గొరిల్లే వచ్చిందనుకోని భయపడుతున్నాయండి కోతులు. అవి బెదిరిపోతున్నాయి ఆ గొరిల్లా డ్రెస్ చూసి. ఒకప్పుడు కోతుల్ని వెళ్లగొట్టేందుకు టపాసులు వాడేవారు. మైకులు పెట్టి పెద్ద శబ్దాలు చేసేవారు. అయితే కోతులు వీటికి బెదరడం మానేశాయి. దీంతో ఇలా ఆపరేషన్ చింపాంజీని అమలు చేస్తున్నారు రైతులు. ఈ కోతులు బెడత ఎక్కువ ఉండడం వల్ల నాకు ఒక ఆలోచన అనేది వచ్చింది. ఇది విజయవాడ వెళ్ళి గొరిల్లా డ్రెస్ ఒకటి తీసుకొని వచ్చి ఆ కోతులు గద్దీయడం వల్ల కొంచెం ఊర్లో కొంచెం బెడద తగ్గింది. ఒకరోజు స్టార్ట్ చేసి చూశారు. చూసిన తర్వాత శాంపిల్ బాగా బెడద ఉందని ఒక వారం రోజులు రాలేదన్నారు. ఒక రైతుకు గద్దిస్తే ఆ రైతును చూసి మిగతా వాళ్ళు ఫోన్ చేశారు. నేను వచ్చేసి కూసుమంచి మండలం వెళ్ళాను, కామపల్లి మండలం వెళ్ళాను, కారేపల్లి మండలం వెళ్ళాను, ఇప్పుడు రంగనాథపాలెం మండలం వెళ్తున్నాం. వాళ్ళు కూడా నాకు రోజుకి 1000 రూపాయలు మనిషి కింద వేసుకొని 1000 రూపాయలు కూలిస్తున్నారు రైతులు. ప్రధానంగా మొక్కజొన్న పంటను కోతులు నాశనం చేస్తున్నాయి. సరిగ్గా కాపు కాసే నెల రోజుల టైంలో కోతులు దాడి చేస్తున్నాయి. అందుకే ఈ నెల రోజులు ఇలా కొంతమంది వ్యక్తులకు చింపాంజీ, గొరిల్లా వేషాలు వేయించి పంటలను కాపాడుకుంటున్నామంటున్నారు రైతులు. ఇది తాత్కాలిక ఏర్పాటే అయినప్పటికీ మంచి రిజల్ట్ ఇస్తుందని చెబుతున్నారు. ఉన్నాయి మొక్కజొన్న వేసినామని, మొక్కజొన్న మొన్న పడిన వర్షానికి మొత్తం కింద పడ్డది, ఎండిపోయి మొత్తం పడ్డది. ఉన్న దాన్ని పట్టిద్దామంటే మిషన్ ఒకటి రాలేదు, వర్షాల వల్ల బండి దిగబడిద్దని. ఉన్న దాన్నే కోతులు రోజు పొద్దున 6ంటికి వచ్చి సాయంత్రం 6:30, 7 అవుతుందండి కొట్టాలంటే. ఈ తెలిసిన ఆయనతో మా ఊరు ఆయన జాని ఆయన అతను తీసుకొచ్చి ఆయన కొద్ది గొప్ప ఇచ్చి డబ్బులు కోతి చింపాంజీ కోట్ అనేది వేసుకొని దాని తర్వాత ఆయన చూసి పొద్దున్న చాలా వచ్చినాయండి. ఆయన చూసి ఆ కోట్ వేసుకోగానే ఎమ్మటే ఆయన చూసి వెళ్ళిపోయినాయి. మేము ఎంత గద్దించినా, మైకులు పెట్టినా, టార్చ్ లైట్లు పెట్టినా, బాంబులు పెట్టినా కూడా పోట్లయ్యాయి. గతంలో కోతుల్ని పట్టేందుకు కొంతమంది మనుషుల్ని, బోనుల్ని ఏర్పాటు చేశారు. కొన్నాళ్ళు ఆ ప్లాన్ పనిచేసినప్పటికీ
కోతుల్ని పూర్తి స్థాయిలో అదుపు చేయడం సాధ్యం కాలేదు. దీంతో ఇప్పుడు ఈ కొత్త ఆలోచన చేశారు రైతులు. ఇది ఎన్నాళ్ళు పనిచేస్తుందో చూడాలి.